షెడ్డులో పాఠశాలను కొనసాగిస్తున్నారు. అక్కడ మరుగుదొడ్లు లేక టీచర్లు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి స్కూల్ భవనం నిర్మించి మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని టీచర్ రజిత కోరారు. 12 ఇయర్స్ నుండి ఇక్కడ పనిచేస్తున్నాము. ఇది ఆమెస ప్రాంతం వచ్చేసి మొండిచింత కాలనీ, సిద్దిపేట డిస్ట్రిక్ట్, చేర్యాల మండల్. అయితే స్కూల్ వచ్చేసి ఏంటంటే గవర్నమెంట్ మారినా మా స్కూల్ మాత్రం మారట్లేదు. 12 సంవత్సరాల నుండి రేకుల రూమ్లని మనం ఈ పాఠశాలను నడపడం జరుగుతుంది. ఇక్కడ 1 to 5th క్లాసెస్ ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియంలోనే బోధన జరుగుతుంది. పిల్లలు 20 మంది పిల్లలు. అంగన్వాడీ స్కూల్ కూడా మనకు దగ్గర లేకపోయేసరికి ప్రీ ప్రైమరీ పిల్లలు కూడా మన స్కూల్కే రావడం వల్ల ఒక్కటే తరగతి 5 క్లాసులు ప్రీ ప్రైమరీ పిల్లలు, 20-25 మంది పిల్లలతో 2 టీచర్లతో 12 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాం. అధికారాలు మారినా, ప్రభుత్వాలు మారినా మన బడి మార్పు మాత్రం జరగట్లేదు. దయచేసి గవర్నమెంట్ కోరుకునేది ఏంటంటే, ఇక్కడ ఉన్న పిల్లల తల్లిదండ్రులు చాలా పేదవాళ్ళు, కూలి చేసుకొని బ్రతికే పిల్లలు. ఇక్కడ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో పంపించే స్తోమత లేదు, అలా అని ఈ స్కూల్కి పంపించే విధంగా లేదు. సో పిల్లలకి చాలా ఇబ్బందికరంగా ఉండడం వల్ల దయచేసి ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే, ఈ స్కూల్ బిల్డింగ్ శాంక్షన్ కొరకు ఒకటి, ఉన్న తరగతులను పెంచే విధంగా పిల్లలకు న్యాయం చేయాలని, వారి భవిష్యత్తు భావి తరాలకు దోహదం చేయాలని కోరుకోవడం జరుగుతుంది.